అయితే అఘోరి అయితే డిస్కనెక్ట్ చేశారు. ఏం మరి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు మందు తాగింది, అలాగే ఇంకొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇందులోనే అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉన్నారు. అమ్మా నేను ఇది ఒకటే చెప్తున్నాను, అఘోరులు అన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు, సిగరెట్లు తాగుతారు, ఇది కామన్, ఓకేనా. కానీ ఆడపిల్లలు 6 ఆడపిల్లలు ఎక్కడున్నారు అనేది ఇది పచ్చి నిజం కాదు, ఇది పచ్చి అబద్ధం. దీనికి ఆడపిల్లలు ఎక్కడున్నారు వాళ్ళకి రుజువులు కావాలి. అదే నాకు ఎన్నో ఎవరు చెప్పారు? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నాకు పోలీసు వారు చూపించారు. పోలీసు వారు ఆమె లొకేషన్ గురించి వెళ్తే చెప్పారు, మీ అమ్మాయి వయసు వాళ్ళు ఇంకా 5 ఉన్నారు, 6 ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన యువతలు ఇంకా 5 ఉన్నారని, మొత్తం 11 మంది ఆమె చెరలో ఉన్నారు. నీ కుదురు కాకుండా దయచేసి మీ అమ్మాయి సగ్గా హీరోయిన్ టైప్లో ఉంది, తెచ్చుకోండి, అదేం చేసి తెలీదు అని చెప్పి అన్నారు. దయచేసి విష్ణుకుమార్ ఒక విజ్ఞప్తి చేయాలి. చెప్పండి. అయ్యా విష్ణుకుమారు, దయచేసి మా అమ్మాయి ఎక్కడంతో తీసుకొచ్చేయండి. ఎందుకంటే నువ్వు 6 నెలలు టైం అడిగావు, 6 నెలలు నాకు నీ దగ్గర ఉంచుకుంటాను, బాగు చేస్తాను. అది అన్నా. అదే వద్దుగా, నేను తల్లిదండ్రులు బతికే ఉన్నాము, మాకున్న కొద్దిగా భూమి ఉంటే ఆ భూమి అమ్ముకున్నా సరే. ఓకే చెప్పండి గౌతమి, ఒక్క నిమిషం అండి. వాళ్ళ పేరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కదా, మరి ఇంకా ఎటువంటి సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు దాని గురించి? అఘోరిని ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు సాహిత్య. సో మీరు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏంటి? వాటన్నిటిని కూడా అఘోరి లైన్లోనే ఉన్నారు కాబట్టి ఆవిడనే లైవ్ ద్వారా అడిగే ఛాన్స్ ఉంటే అడగండి. అఘోరి గురించి అనేది మనకి కాదు, నా కొడుకు కానీ మేము కానీ చేసిన తప్పేం చెప్పనా. ఆమె నా కూతురు అమ్మ 3 కోర్ చెక్ రాసింది. ఆ చెక్ మా పిల్లలు చింపలాంటిదే. ఈరోజు నాకు బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ కింద ఆమె కేసు పెట్టి ఆమె బయట జుట్టు లాక్కొచ్చేవాడిని. 3 crores చెక్ రాసిందా? లాక్కొచ్చేవాళ్ళం. 3 crores చెక్ రాసి నా బిడ్డమ్మని కనుక్కున్న వాళ్ళు నాకు ఎంత మూకులేని సరే తల్లిదండ్రులు పిల్లలు నమ్ముకుంటావా అంటే చెక్ తీసుకున్నారు మీరు? తీసుకోవాలా. చెక్ రాసేట్ వేసింది, ఆ చెక్ మా అబ్బాయి చించేశాడు. ఈ రోజుగా నా చెక్ ఉన్నది, చెక్ బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ కింద కేసు పెట్టేవాళ్ళు, ఆమె చుట్టుపుచ్చుకుని సత్వరిచ్చే లాక్కొచ్చేవాళ్ళు. అప్పుడు కోర్టు బోన్లో నిలబడి ఆ సమాధానం చెప్పేది. రోజు ఎందుకు బయటకు రాలేదు మీరు? అంటే 3 crores చెక్ రాసి మీ అమ్మాయిని తీసుకెళ్ళడం కోసమా? మీ అమ్మాయి ఇవ్వండి, మళ్ళీ పంపించేస్తాను. ప్రస్తుతం మీరు పేదరికంలో ఉన్నారు కాబట్టి 3 crores చెక్ రాస్తాను, రాసి ఇచ్చింది. ఎవరు చెప్పండి. రాసారా అఘోరి అమ్మ? మీరు 3 crores చెక్ అంట రాసారా? ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళ నాన్న కోటయ్య 3 crores చెక్ రాశారు అంటున్నారు వర్షిణి కోసం. వర్షిణి నేను తీసుకెళ్తాను. ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి చెక్ బుక్లు కావాలి కదా. నేను మంగళగిరి రమ్మన్నారు కదా, అక్కడ నేను వచ్చిన తర్వాత అన్ని నిర్ధారణలు కావాలి. ఓకే, అన్ని ఆధారాలు కావాలి, నేను మంగళగిరి వచ్చిన తర్వాత అనేసి చెప్తున్నారు. ఇప్పుడు వస్తావు 18 ప్రజెంట్ మంత్ 18th వస్తుంది. నువ్వు 10 రోజులలో వస్తావు. 10 రోజులు నువ్వు చెప్పిన 10 days బట్టి ప్రజెంట్ మంత్ 18th కమ్ టు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్. కంపల్సరీ రావడానికి నేను సిద్ధం. అంటే మంగళగిరికి 18వ తారీఖు రమ్మ. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చమ్మా, ఎందుకంటే లాంగ్ లో ఉన్నాను కదా, చాలా లాంగ్ లో ఉన్నాను. రమ్మండి, రావాలి, వస్తేనే తెలిసిద్ది. 48,000 రూపీస్ నాకు మ్యారేజ్ గిఫ్ట్ కదా మా అత్తమామలు ఇచ్చిన రింగు తీసుకోలేదు, అప్పుడు తెలిసింది. రమ్మండి. గౌతమి సాహిత్య ఏదైతే 3 కోట్లు వర్షిణి పేరు మీద రాసిచ్చారు అని చెప్తూ ఉన్నారు కదా, అది ఏంటి? చెక్ రూపంగా రాసిచ్చారా? ఆ చెక్ ఏమైనా సరే వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? అంటే అఘోరి ప్రూఫ్స్ అడుగుతున్నారు కదా, చెక్ ఏమైనా పెట్టుకున్నారా వీళ్ళు? చింపేశారు చెక్కు, చింపేసి అప్పుడు డస్ట్బిన్ వేసి ఊరి చేసిందామా మిస్సెస్. నాకు కావాలి, మనకు వద్దనుకున్నాం కదా, ఇచ్చే ఆలోచన మనకు లేదు కదా. నాకెవరు ఎంతో మంది లేరు కదా, ఒక బాబు పాప కదా ఉంది, ఆమెకి ఎట్లా ఇస్తాము? నా భార్య అప్పుడే నీ చెక్కు వద్దు ఏం వద్దని చెప్పి ఆమె బ్యాగ్ తీసుకెళ్ళి గేట్ విసిరేసింది. ఆ రోజు విసిరేసింది, కాళ్ళు పెట్టుకుంది.
మిర్చి ఆతిథ్యం బాగుంది, మళ్ళీ నాకు ఇడ్లీలో గట్టి చట్నీ కావాలనేది. గట్టి చట్నీ ఏమి కలవకూడదు, నీ వాటర్ కలవకూడదు. వేరుశనగ గుళ్ళు, పుటాని, కొబ్బరి మెయిన్ అంతవరకే. గట్టి చట్నీ అని చెప్పి మిర్చి ఆతిథ్యం చాలా బాగుంది, కాకపోతే నాకు తోచిన సహాయం నీకు చేస్తాను, ఇప్పుడు కావాలి తర్వాత అయినా సరే అని చెప్పి మా ఆవిడ కాళ్ళు పెట్టుకుంది. బ్యాగ్ తీసేసాక కాళ్ళు పెట్టుకుని వేడుకుంది. అప్పుడు విష్ణు పక్కనే ఉన్నాడా? విష్ణు పంట గదిలో ఉన్నాడు. అప్పుడే మాట్లాడలేదా? చెక్ ఇచ్చినప్పుడు విష్ణు ఏమన్నాడు? విష్ణు చెక్ ఇచ్చినప్పుడు విష్ణు లేడు. చెక్ ఇచ్చినప్పుడు నా కొడుకు శ్రీహర్ష, నా సతీమణి స్వరూపరాణి, నేను. వర్షిణి ఎలా రియాక్ట్ అయింది మరి? చెక్ ఇచ్చినప్పుడు చూసిందా వర్షిణి కూడా? చెక్ చూసింది. ఏమైంది? తప్ప నన్ను నమ్ముకున్న సిద్ధపడ్డావా అంది. దొంగ మొక్కం, నన్ను నేను ఎందుకు అమ్ముకుంటాను రా, నాకన్నా 10 మంది ఉన్నారా ఏంటి? అందుకనే ఒక అన్నయ్య కూడా ఇష్టపడలేదు వర్షిణి. అందుకనే ఒక అన్నయ్య కూడా వద్దని చెప్పి చించేసింది. తర్వాత నేను నా కొడుకుని అరిచిన మాట వాస్తవం, రోజు చించకుండా ఉంచాల్సింది రా చెక్కు అంటే, మనం పిల్లలు ఇద్దామనే ఉద్దేశం కాదు, చించకుండా ఉంచాల్సింది. ముందు ప్రూఫ్ కోసం పనికొచ్చేది. మనం బ్యాంకులో వేస్తే దాన్ని చెక్ బౌన్స్ కేసు కింద వేస్తాను. ఎందుకంటే నేను చదివింది అకౌంట్ కాబట్టి ఆ బ్యాంకు ఖాతా గురించి, బ్యాంక్ చెక్కుల గురించి నాకు తెలుసు కాబట్టి చెక్ ఇప్పుడు 6 నెలల లోపల బ్యాంకులో వేసుకోవచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అయితే ప్రెసెంట్ లైవ్ లోకి మనకి అఘోరి మళ్ళీ కూడా జాయిన్ అయ్యారు. రైట్ అఘోరి, ప్రెసెంట్ వర్షిణి యొక్క ఫాదర్ చాలా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు మీ పైన. మీరు 3 కోట్ల వరకు చెక్ రాసిచ్చానని, లేకపోతే మీరు మందు తాగారు, అది కూడా వాళ్ళ డబ్బులతోనే తెప్పించుకున్నారని, అండ్ 48,000 రింగ్ అని చెప్పి ఇలా చాలా ఆరోపణలు మేమే చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు వీటన్నిటికీ కూడా మీరు? అమ్మ, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, అమ్మవారు ఉంది. 100% త్వరలోనే ఈ గత వారం రోజులలో అన్ని నిజాలన్నీ బయటకు వస్తాయి. నేనైతే 10 days లో వస్తున్నాను. నేను ఆల్రెడీ జర్నీలో ఉన్నాను. ఈ అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. నా బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ డ్రా చేసినాం, ఎంత డ్రా చేసినాం అనేది కావాలి. ఓకేనమ్మా? ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ చేసిన అన్నిటికీ కూడా విత్ ప్రూఫ్స్ తో మీరు నిరూపించుకోగలుగుతున్నారు. అయితే నేను అదే మంగళగిరిలో నా అకౌంట్ లోకి వెళ్ళి ఎంత డ్రా అయినాయి, ఎంత అయినాయి అనేది నేను ప్రూఫ్స్ ఉంటాయి కదమ్మా. రైట్. అయితే ప్రెసెంట్ మరి వాళ్ళ ఫాదర్ అయితే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మంగళగిరికి వచ్చి నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్తూ ఉన్నారు. ఎస్, నేను కంపల్సరీ వస్తాను. వాళ్ళు ఏదో అన్నారని కాదు, నేను కూడా రావాల్సి ఉంది. నా మీద ఎలిగేషన్ చేశారు కాబట్టి వాటికి నేను కూడా ఎందుకు వేశారు, వాటికి ఆధారాలు ఏంటి, విత్ ప్రూఫ్ కావాలి. నా మీద కూడా ఎంక్వైరీ చేయండి, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రెసెంట్ మీ మీద అలిగేషన్ చేస్తున్నారు కానీ అమ్మాయి ఏమైంది, వాళ్ళ అబ్బాయిలు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని అంటే హర్ష గురించి ఏది కూడా వాళ్ళు చెప్పట్లేదు. దీన్ని ఎలా తీసుకొచ్చి అంటారు మరి? అదే అమ్మా, ఇదంతా గేమ్ పరంగా పోతుంది. విష్ణుగాడు ఆడిచ్చే, విష్ణుతో పాటు హర్ష ఆడిచ్చే గేమ్ ఇది. ఇప్పటికైనా ప్రజలకు అర్థం కావాల్సింది, ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా కదా, ఇంత కరాఖండిగా నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తా అంటున్నాను. నేను నా మీద ఎంక్వైరీ వేయమంటున్నాను. వాళ్ళ మీద, ఆ విష్ణు మీద కూడా ఎంక్వైరీ వేయమంటున్నాను. హర్షం మీద కూడా ఎంక్వైరీ వేయమంటున్నాను. నా ఫోన్లు ఇవ్వడానికి నేను సిద్ధమయ్యాను. మరి ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకో, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. నేను 10 days తర్వాత నేను అన్ని దైవ దర్శనాలకు వచ్చాను. ఇప్పుడు నేను కాశీ నుండి బయలుదేరాను, హరిద్వార్ వెళ్తాను. దాని తర్వాత మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి దర్శనం చేసుకుని హైదరాబాద్ వస్తాను. అప్పుడు నేను డైరెక్ట్ మంగళగిరికి వస్తాను. అఘోరి, ఇక్కడ వాళ్ళ ఫాదరే చాలా ఆవేదనగా ఉన్నారు. మరి వాళ్ళ మదర్ ఎందుకని మాట్లాడట్లేదు? మొత్తం వదిలేసేయండి, మాకు అదంతా వద్దు, మా అమ్మాయి మాత్రమే మాకు కావాలి అన్నట్టు ఎందుకు ఆవిడ చాలా పొడి పొడిగా మాట్లాడుతున్నారు? ఆ అమ్మకు నిజాలు తెలుసు, అందుకే మాట్లాడదు. ఎందుకంటే పాపము ఆమె జెన్యూన్గా ఉంటది. చెప్తున్నా కదా, ఆమె అంత భక్తురాలు, జెన్యూన్గా ఉంటది. ఆమెను మాట్లాడియ్యరు, మాట్లాడితే కొడతారు వాళ్ళ కొడుకులు. సరే అమ్మా, వాళ్ళ మనస్సాక్షి కానీ ఆడపిల్లని వాళ్ళ ఇంటికి చేర్చిన తర్వాత ఏమన్నా ఆలోచిస్తారా అనేది వాళ్ళ ఇష్టం.
వాళ్ళు అంతగానం అడుగుతున్నారు కదా, వీళ్ళు ఎందుకు చేర్చలేకపోతున్నారు? ఇప్పుడు మీ జర్నీ స్టార్ట్ చేసినట్టున్నారు, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఢిల్లీ నుండి హరిద్వార్ వెళ్తున్నాను. హరిద్వార్ మళ్ళీ రైట్. అయితే ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళి తర్వాత జ్యోతిర్లింగాల్ని దర్శించుకొని అప్పుడు మంగళగిరి వస్తారనమాట. అవునమ్మా, 10 రోజులు పట్టచ్చు, ఒక 2-3 రోజులు ఎక్కువనే పట్టచ్చు, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, ట్రావెలింగ్ ఈ లోపు మళ్ళీ మరి ఈ లోపు కానీ వర్షిణిని వాళ్ళ ఇంట్లో కనుక అప్పగించినట్లయితే ఓకే. ఒకవేళ మళ్ళీ కానీ ఏదైనా తారుమారు అయితే మళ్ళీ మీ మీద కనుక విమర్శలు కనుక వస్తే మళ్ళీ మీరు దాన్ని సమర్థించుకుంటే ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అమ్మా, నేను ఇదే ఒక్కటే చెప్తున్నాను, ఇప్పటికీ ప్రజలకు అర్థమైపోయి ఉంటది, మీకు కూడా మీడియా వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. నేను వచ్చిన దానికి నా మీద ఎంక్వైరీ చేయమని నేను పోలీస్ వాళ్ళని వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయమని నేను అడుగుతున్నాను. ఇక దీనికంటే ఎక్కువ రుజువులు ఏం చెప్తారమ్మా? ఆ ఎలిగే అయితే వేస్తున్నారో వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, అది ఎంక్వైరీలో తేరాలి. థ్యాంక్ యూ అఘోరి.